శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అయ్యప్ప దీక్షలు ప్రారంభం అయ్యాక చాలామంది దీక్షలో చేయాల్సినవి చేయకూడనివి డూస్ అండ్ డోంట్స్ ఏంటో చెప్పమని ఎన్నో మెయిల్స్ పంపిస్తున్నారు అడ్మిన్కి. ఈరోజు వీడియోలో అవి చెప్పుకుందాం. మొట్టమొదట డోంట్స్ అంటే నిషిద్ధాచార వర్జనము అంటారు. అవి 8 ఉన్నాయి మనం చెయ్యకూడని పనులు. అవి ఏమిటి అనేది మొట్టమొదట చెప్తా, తర్వాత చేయాల్సినవి ఏమిటో చూద్దాం. మొట్టమొదటిది ఏమిటంటే గుర్తుపెట్టుకోండి, మీరు అయ్యప్ప దీక్ష తీసుకున్నారు అంటే మీ శరీరం అయ్యప్ప నివసించే ఒక ఆలయం కింద మారిపోతుంది. మరి ఇది అయ్యప్ప ఆలయం అయినప్పుడు ఆయన కీర్తి ప్రతిష్టలకి కళంకం రాకుండా నడుచుకోవాలి కదా. అందుకని శుచిగా శుభ్రంగా ఉండడం, అలాగే మద్యము మాంసము అలాంటివేవి సేవించకుండా ఉండటం, ఎవరిని మోసగించకుండా ఉండటం, ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం, ఇవన్నీ చేస్తే అప్పుడు మన ఆలయంలో ఉన్న అయ్యప్పకి సరైన సత్కారం చేసినట్టు. అది గుర్తుపెట్టుకోండి మొట్టమొదట. అవి చెయ్యకపోతే దీక్ష వ్యర్థం అసలు. ఇంకా రెండోది ఏమిటి అంటే చాలా చాలా ముఖ్యం, జాగ్రత్తగా వినండి. చాలా మందికి దురలవాటు ఉంది. ఏమిటి అంటే ఒక గురుస్వామి ఒక ఆయన ఉంటారు, మాల వేసిన ఆయన. బయటకు వచ్చి ఆయన గురించి చెడుగా మాట్లాడటం, లేకపోతే ఛానల్లోనే మాకు ఎన్నో మెసేజ్లు మెయిల్స్ పంపిస్తున్నారు. ఏమిటంటే మా గురుస్వామి ఫలానా చెప్పారు, ఇది తప్పా రైటా, మాకు ఇది తప్పు అనిపిస్తోంది, మీరు చెప్పండి. గుర్తుపెట్టుకోండి, ఒకసారి గురుస్వామి అనే ఆయన మీ జీవితంలోకి వచ్చాక ఆసారి దీక్ష అయ్యేదాకా ఆయనే మీకు గురువు. ఒకవేళ ఆయన ఏదైనా చిన్న తప్పు పొరపాటున చెప్పినా సరే ఆయననే గురువుగా విశ్వసించి ముందుకు వెళ్ళండి, మిమ్మల్ని చేరాల్సిన చోటకి అది చేర్చేస్తుంది. అంతేకాని ఏనాడు గురుస్వామిని సంశయించటం, ఆయన్ని తూలనాడటం, ఆయన ఒక మాట చెప్తే బయటకు వచ్చి అది కరెక్టా తప్పా అని మళ్ళీ వెరిఫై చేసుకోవడం చాలా పొరపాటు. ఈ పని పొరపాటున కూడా చేయకండి. ఇంకా మూడవది ముఖ్యమైనది ఏమిటి అంటే దీక్ష ఎప్పుడైపోతుందా వెళ్ళి తాగేద్దామా అని ఉంటుంది. అలాంటి వాళ్ళు అసలు దీక్ష మొదలు పెట్టకండి. ఈ దీక్ష అనేది ఏదో సరదాకి చేసే వ్యవహారం కదా. అది అవ్వగానే దీక్ష మాలక్కడ పాడేస్తున్నారు, ఇంకంతే పట్టు కూర్చుంటున్నారు. అంత బలహీనంగా ఉండేటట్టయితే అసలు దీక్ష ప్రారంభించకండి. దీక్ష ప్రారంభిస్తే కనుక దానికి సరైన గౌరవం ఇవ్వండి. ఇలాంటి అలవాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి ఆ దీక్షాకాలం 41 రోజులు దీక్ష చేస్తే ఇలాంటి దురలవాట్లు పోతాయి అని పెట్టారు. ఎందుకంటే మనం పుట్టగానే రమణ మహర్షులమో రామకృష్ణ పరమహంసలమో కాదు కదా. బోలెడు దురలవాట్లు వస్తూ ఉంటాయి మన జీవితంలో. వాటిని పోగొట్టుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవితం. దానికోసమే పూజైనా దీక్షైనా. ఇంకా నాలుగోది చాలా జాగ్రత్తగా వినండి, ఇది కూడా ఏమిటంటే దీక్ష 41 రోజులు భార్యా సంగమం స్త్రీ సంగమం కూడదు. ఈ మధ్య కొంతమంది ప్రబుద్ధులు తయారయ్యారు. వీళ్ళు ఎవరు అంటే ఈ కామానికి పుట్టిన సంతానం అన్నమాట. వాళ్ళు ఏమిటంటే పూజల వల్ల వీళ్ళు బ్రహ్మచర్యం చేస్తూ ఉంటే కాపురాలు కూలిపోతున్నాయట. అలాంటి వాళ్ళెవ్వరూ దీక్షకి అసలు దిగకండి. మీరు ఏ దీక్ష చేసినా సరే ఆ దీక్షకు కొన్ని నియమాలు ఉంటాయి. అంతేకాని స్త్రీ సంగమో పురుష సంగమో లేకపోతే తట్టుకోలేని వాళ్ళు అసలు దీక్షకి దిగడం ఎందుకు? దిగకుండా మానేయండి. అయ్యప్ప స్వామి పురాణంలో స్పష్టంగా ఒక మాట చెప్పారు. పురుషాణం గృహస్థానాం బ్రహ్మచర్యంచ మండలం విధీయతే ప్రవేశార్థం ఉత్సవే దర్శనే మమ. స్పష్టంగా చెప్పేశారు స్వామి. అంటే వచ్చి ఆ మెట్లు ఎక్కి నన్ను దర్శనం చేసుకోవాలంటే మండల రోజులు బ్రహ్మచర్య దీక్ష చేస్తేనే చేసుకోవాలి, లేకపోతే అటు పక్కకి రాకండి అని స్వామే చెప్పేశారు. సంగమం లేకపోతే మా కాపురాలు కూలిపోతే మేము తట్టుకోలేము అనుకున్న వాళ్ళు అసలు అయ్యప్ప దీక్షకి దిగకండి. ఈ మధ్య ఒక ఆమె రాస్తున్నారు, ఏమిటంటే మా భర్త ఈ దీక్ష తీసుకున్న దగ్గరించి నన్ను అంటరాని దానిలో చూస్తున్నారండి, ఇంటికి సరిగ్గా రావట్లేదు, వచ్చినా మాట్లాడట్లేదు, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడట్లేదు, నేను ఫోన్ చేస్తే మొక్కుబడిగా మాట్లాడి కట్ చేసేస్తున్నారు, ఇలాంటివన్నీ ఉంటే కాపురాలు కూలిపోతాయండి అని. అమ్మ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అలా చేశారంటే అర్థం మీ మీద విపరీతమైన ప్రేమ ఉంది అని. మీతో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడితే మనస్సు ఎక్కడ చెలిస్తుందో. ఎందుకంటే దీక్ష అనేది ఒక తపస్సు లాంటిది. భార్య గుర్తొచ్చి ఏ 20 రోజులు పోయాక మనస్సు చెలించి చెయ్యకూడని తప్పు చేశారనుకోండి, అప్పుడు ఇంకా శబరిమల కొండెక్కే అర్హత లేదు, ఆ మెట్లెక్కే అర్హత. అందుకని మనస్సుని నిగ్రహించుకోవడానికి ఎక్కువసేపు మీతో మాట్లాడరు, ముచ్చట్లు పెట్టరు, మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడరు, అవన్నీ దీక్షలో భాగం తల్లి. దీక్ష అయ్యాక వచ్చి మీతో ఇనుమడించిన ప్రేమతో ఉంటున్నారు అనుకోండి, అప్పుడు ఆయన ప్రేమకి ఏది ఢోకా లేదు, దీక్ష చేశారు అని అర్థం. మీరు కూడా ఇంటి దగ్గర అయ్యప్ప స్వామిని పూజించి ఒక దీక్షలా చేయడం మొదలు పెడితే ఇలాంటి భావన అసలు మీకు రాదు. ఇంకా ఐదవది ఏమిటి అంటే మీరు మెడలో వేసుకున్న మాల ఉంది,
అది దివ్యమైన వరప్రసాదం. అదే ఉత్తి ఆభరణం అనుకుని చులకనగా చూడకండి. ఒక్కటి ఆలోచించండి. మీరు దీక్షలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే మీతో పాటు అయ్యప్ప స్వామి పటం కానీ, మూర్తి కానీ ఏది ఉండదు కదా! మరి స్వామిని దర్శించుకోవాలంటే ఎలాగా అంటే మాల రూపంలో ఉంటారు స్వామి. అందుకని ఆ మాలని అన్నిటికన్నా ప్రధానంగా అయ్యప్ప స్వరూపంగా చూసుకోండి. ఇంకా ఆరవదేమిటి అంటే టీవీలు, న్యూస్ పేపర్లు, యూట్యూబులు ఇవన్నీ పక్కన పెట్టండి 40 రోజులు. ఎందుకంటే వీటిల్లో ఏది ఓపెన్ చేసినా సరే మనస్సుని చెలింపజేసే దృశ్యాలొస్తున్నాయి. ఈ కాలం దురదృష్టవశాత్తు ఎలాగంటే ఒక టీవీకి అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వాలి అంటే పక్కనే ఒక మోడల్‌ని అర్ధనగ్నంగా నించోబెట్టి ఆ టీవీకి అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తున్నారు. చాలా అసహ్యమైన పనది. అలాంటివి చూసారనుకోండి బ్రహ్మచర్య దీక్ష చెలిస్తుంది. అందుకని ఇవన్నీ దూరం పెట్టేసి అయ్యప్పకి సంబంధించినవి, భగవంతుడికి సంబంధించినవి చక్కగా చాగంటి వారివో, సామవేదం వారివో అలాంటి మహనీయుల ప్రవచనాలు వింటూ ఉండండి. అంతేగాని టీవీల జోలికి వెళ్ళకండి. ఇంకా ఏడవది తల్లి, తండ్రి చనిపోయినా లేకపోతే మీరెవరికైనా కర్మకాండ చేసినా ఆ సంవత్సరాన్ని ఏటి సూతకం అంటారు. ఆ సూతకంలో దీక్ష తీసుకోకు. ఇంకా ఎనిమిదవది ఆఖరిది చెయ్యకూడనిదేమిటి అంటే ఈ మధ్య ఒక కొత్త ఫ్యాషన్ ఒకటి తయారైంది. ఏమిటంటే యాత్రకు వెళ్ళే ముందు ఆత్మీయులందరినీ పిలుచుకొచ్చి ఒక ఫంక్షన్ చేయడం. కొంతమంది అయితే డబ్బులున్నాయి కదా అని కేకులు కూడా కట్ చేసేస్తున్నారు. చాలా అసహ్యమైన పని అది చేయకండి. ఉపనయనం కానీ, లేకపోతే అయ్యప్ప దీక్ష తీసుకొని కొండకి వెళ్ళడం కానీ ఇవన్నీ పవిత్రమైన, ధార్మికమైన పనులు. అలాంటి వాటిల్ని ఏదో పుట్టినరోజు ఫంక్షన్ చేసుకున్నట్టు అలా చేయకూడదు. చక్కగా మీ అమ్మగారికి, నాన్నగారికి నమస్కారం పెట్టుకొని, మీ భార్యా పిల్లలకి వీడ్కోలు చెప్పి కొండకి వెళ్ళి రండి. అంతే తప్ప దాన్ని ఫంక్షన్ లాగా, వేడుకలాగా డబ్బులున్నాయి కదా అని అలా తయారు చేయకండి లౌకికమైన దానిలాగా. ఇవి 8 చెయ్యకూడని పనులు. ఇప్పుడు చెయ్యాల్సినవి 8 పనులున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చెప్తా. వాటినే సదాచార పాలనము అంటారు. అంటే మన భాషలో చెప్పాలంటే డూస్. మొట్టమొదటిది నల్ల రంగు బట్టలే వేసుకోవాలి. ఇది తెలుసు కదా అందరికీను. ఈ అయ్యప్ప దీక్షలో ప్రతిదానికి కూడా వెనకాల ఒక ఉపాసనా రహస్యం ఉంటుంది. ఒక సైన్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కానీ వాటికి సంబంధించిన రహస్యమేనా ఉంటుంది. నలుపు రంగు బట్టల వెనకాల ఉన్న ఉపాసనా రహస్యం మీ అందరికీ తెలుసు. ఏమిటంటే అది శని దేవతకి ప్రీతికరం. అందువల్ల ఆ బట్టలు వేసుకున్న వాళ్ళకి శని పీడ వదిలిపోతుంది అని అయ్యప్ప స్వామి వరం ఇచ్చారు. అందువల్ల వేసుకోవాలి. ఇంక మీరు సైంటిఫిక్‌గా చూస్తే కనుక ఈ 40 రోజుల పాటు చన్నీళ్ళల్లో స్నానం చేసేస్తారు తెల్లవారుజామున, సాయంత్రం. అలాంటప్పుడు జలుబు చేసే అవకాశం ఉంది కదా! నలుపు గుడ్ కండక్టర్. దాంతో అది వేడిని పీల్చుకుని మీ శరీరానికి తగినంత వేడినిస్తుంది. అందువల్ల నలుపు రంగు బట్టలు వేసుకుంటే అది ఉపయోగం. ఇంక రెండవది చేయాల్సిందేమిటంటే నుదుటిన విభూతి, చందనం, కుంకుమ. మీరు అయ్యప్ప స్వాములు ఎవరిని చూసినా ఈ 3 ధరిస్తూ ఉంటారు. ఎందుకు ధరిస్తారు అంటే ఉపాసనాపరమైన అర్థం చూస్తే కనుక ఇది ఆజ్ఞాచక్రం అంటారు. ఎప్పుడూ కూడా దీక్షలో ఉన్న వాళ్ళకి, ఉపాసనా పరులకి వాళ్ళందరికీ నెగెటివ్ ఎనర్జీ ఏదొచ్చినా ఫస్ట్ వచ్చి ఇక్కడ కొడుతుంది. అందుకే మీరు నెగెటివ్ ఫీల్డ్‌లోకి వెళ్తే ఉపాసనా పరులు ఇక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది ఫస్ట్. అందుకని ఇక్కడ బొట్టు అవి పెట్టుకుంటే గనక ఆజ్ఞా చక్రాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇంకా దీని వెనకాల పర్సనాలిటీ డెవలప్‌మెంట్ చూస్తే ఆ పెట్టుకున్న 3 ధాతువులు శివుడు, విష్ణువు, అమ్మవారు. ఆ ముగ్గురికి ప్రతీక అంతేనా? విభూతి, చందనం, కుంకుమ. అంటే అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళకి శివ, విష్ణు, శక్తి ఈ భేదాలేవీ ఉండకూడదు. అయ్యప్ప అంటేనే అద్వైత తత్వం. మీకు ఏదో విష్ణు భక్తులయ్యి శివుణ్ణి తోలనాడడం గానీ, లేకపోతే ఏదైనా సంస్థకి చెంది ఒక దైవాన్ని తోలనాడటం గానీ, ఇలాంటి అలవాట్లుంటే వాటి నుంచి బయటకొచ్చేయండి. అయ్యప్ప దీక్ష అటువంటి రుగ్మతలన్నిటిని పోగొట్టే దీక్ష అది. ఇంకా మూడవది 2 పూట్ల చన్నీటి స్నానం చేయాలి. ఇది అందరికీ తెలుసు. ఏమిటిది? ఉపాసనాపరమైన అర్థం ఏమిటి అంటే, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది చన్నీటి స్నానం. బ్రహ్మచర్యాన్ని పెంచుతుంది. మీరు కూడా కావాలంటే ఇంట్లో ఎప్పుడైనా ఏదో ఒక వారం రోజులు సప్తాహ పారాయణ చేస్తున్నారనుకోండి, బ్రహ్మచర్యం పాటించలేకపోతున్నారనుకోండి, రోజు ఇంట్లో చన్నీటి స్నానం చేసి చూడండి, మనస్సు అటు వైపుకి వెళ్ళదు. అది అందులో ఉన్న మర్మం. ఇంకా దీంట్లో సైన్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ చూస్తే తెల్లవారుజాము 4కి ప్రాణవాయువు పుష్కలంగా ఉంటుంది. అలాగే చన్నీటితో స్నానం చేస్తే నాడీ శుద్ధి కలుగుతుంది. ఇది మీరు యోగా టీచర్స్‌ని గానీ, ఆయుర్వేదం వాళ్ళని గానీ ఎవరిని అడిగినా చెప్తారు మీకు. అలాగే మీరు చేసి చూడండి తెలుస్తుంది. ఆ రోజంతా చాలా చురుకుదనంతో, ఉత్సాహంగా ఉంటుంది. అందుకని పెట్టారివి. అలాగనే ఇందులో ఒక కారణం ఏమిటి అంటే కొండపైకి దీక్షకి వెళ్ళినప్పుడు అన్ని లక్షల మందికి అక్కడ వేడి నీళ్ళు అవన్నీ దొరకవు. కొండ మీద ఫెసిలిటీస్ చాలా తక్కువ. అందుకని మీ శరీరాన్ని 40 డేస్ ట్రైన్ చేసుకున్నారనుకోండి, అప్పుడు హాయిగా వెళ్ళొచ్చు కదా! దానికోసం పెట్టారు. ఇంకా నాలుగవది భూశయనం అంటే నేల మీద పడుకోవడం.
సామాన్యంగా అయ్యప్పలు చూడండి ఒక చాప కానీ, ఒక బట్ట కానీ వేసుకొని దాని మీద పడుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే ఇందులో ఉపాసనాపరమైన మర్మం ఏమిటి అంటే మీరెప్పుడు నేల మీద పడుకొని చూడండి. కావాల్సినంత నిద్ర మాత్రమే పడుతుంది. అంతేకాని అతి నిద్ర, సోమరితనం ఇప్పుడు మనం పరుపుల మీద పడుకుందాం అనుకోండి. పొద్దున్న చూడండి అల్లారం పెట్టుకున్నా సరే ఇంకో అరగంట స్నూజ్ చేద్దాంలే, ఇంకో గంట స్నూజ్ చేద్దాంలే అనిపిస్తుంది. ఆ సోమరితనం అంతా నేల మీద పడుకుంటే పోతుంది. అది అందులో ఉపాసనాపరులందరికీ తెలుసున్న విషయాలే ఇవి. ఇంకా ఇందులో సైన్స్ చూస్తే కనుక ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకుంటే వెన్నెముకకి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ మంచి అలవాటు చేద్దామని చెప్పి నియమం పెట్టారు. ఇంకా ఐదవది 2 పూట్ల పూజ చేయడం, శరణుఘోష చేయడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అయ్యప్ప దీక్షలో శరణుఘోష స్వామియే శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప అని 108 సార్లు చేస్తారు. అది జస్ట్ 108 సార్లు కాదు, కుదిరితే రోజంతా చేసుకోండి. శరణఘోష ఒక మహామంత్రం లాంటిది. అది మీరు ఎన్నిసార్లు చేస్తే మీ పుణ్యం అనే బ్యాంకులో అన్ని లక్షలో కోట్లు డిపాజిట్ చేసినట్లు లెక్క. మీకు ఆ తర్వాత ఎప్పుడైనా ఆ మంత్రం యొక్క గొప్పతనం ఏమిటో చెప్తా. అందుకని శరణఘోష ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చేయండి. ఇంకా ఆరవది బ్రహ్మచర్యం. ఇందాకనే చెప్పాను కదా, మనలో అనంతమైన శక్తికి ఆధారమైన తేజోరూపమే వీర్యం. ఆ వీర్యాన్ని స్ఖలనం చేయకుండా బ్రహ్మచర్యంతో నియంత్రించగలిగితే ఊర్ధ్వ దిశగా ప్రయాణం చేయొచ్చు ఆధ్యాత్మికంగా. అదొక టెక్నిక్. అది మీరు చేస్తే 40 రోజుల్లో తెలుస్తుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇంకా ఏడవది కాళ్ళకి చెప్పులు లేకుండా నడవడం. ఎనిమిదవది సత్యనిష్ట, అంటే అబద్ధం చెప్పకుండా ఉండడం. ఇవి అందరూ చేస్తూ ఉంటారు కదా, ఇవి పాటించవలసిన నియమాలు. ఇవన్నీ చేసి మీ దీక్షని సక్రమంగా చేసుకుని అయ్యప్ప స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.